హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో అటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు భవిష్యత్తులో ప్రమోషన్స్ పొందాలన్నా లేదా సర్వీస్ లో కొనసాగాలన్నా ఏపీ టెట్ అనేది కంపల్సరీగా ఉత్తీర్ణులు కావాల్సిందే అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మరోసారి తీర్పును రిజర్వ్ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు, ట్రాన్స్ఫర్స్ అనేవి కల్పించాలి అని భావిస్తున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఎవరైతే ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వారున్నారో వారి నుంచి టెట్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించే పనిలో ప్రభుత్వం పడింది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో టీచర్లకు టెట్ అనేది కంపల్సరీగా అవసరమా అనే సందేహాలు మనకు రేకెత్తుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, టీచర్ పదోన్నతులకు టెట్ తప్పనిసరా, సీనియారిటీ జాబితాలో టెట్ వివరాలు నమోదు చేయాలి అంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు. ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ ను తప్పనిసరి చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు సీనియారిటీ జాబితాల్లో వారి టెట్ వివరాలు నమోదు చేయాలని డిఈఓలను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు. టెట్ మార్కులు ఏపీ టెట్ లేదా సిటెట్ లో అర్హత సాధించారా, లేదా ఏపీ టెట్ లో ఏ పేపర్ లో అర్హత సాధించారు, పేపర్ 2 లో అర్హత సాధించి ఉంటే సబ్జెక్ట్ మాధ్యమం వివరాలను సీనియారిటీ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. గతేడాది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశం కల్పించిన విషయాన్ని, అలాగే టీచర్ల పదోన్నతుల అంశంలో ఎన్సిటిఈ నిబంధనలు ప్రస్తావించింది. పదోన్నతులకు టెట్ ను తప్పనిసరి చేయాలని టీచర్ల నుంచి వినతులు అందాయని, డిఓల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపింది. టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక మరోపక్క టెట్ కు సంబంధించి తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసినట్టు కూడా మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. టెట్ రివ్యూ పిటిషన్లపై ముగిసిన వాదనలు తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై ఇంకా 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే 2 ఏళ్లలోపు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై బుధవారం వాదనలు ముగిశాయి. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ సింఘ్వి, సల్మాన్ ఖుర్షిద్, దామా శేషాద్రి నాయుడు తదితరులు వివిధ ఉపాధ్యాయ సంఘాల తరపున వాదనలు వినిపించారు. టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు విధించిన 2 ఏళ్ల గడువును 4 ఏళ్లకు పెంచాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గతేడాది సెప్టెంబర్ 1న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా టీచర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న టీచర్లు 2 ఏళ్లలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగాలు వదిలిపెట్టాల్సిందేనని ఆ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబర్ 12న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా 25 లక్షల టీచర్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. సర్వోన్నత న్యాయస్థానం తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలంగాణ టీచర్స్, స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆశాభావం వ్యక్తం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గమనించినట్లయితే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే టెట్ అనేది కంపల్సరీగా పాస్ అవ్వాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొనబోతున్నాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. మొత్తానికి దీని మీద పూర్తి క్లారిటీ అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాబోతోంది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు దీని మీద తీర్పును రిజర్వ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక మరోపక్క టీచర్ల సర్దుబాటుకు సిద్ధం, సబ్జెక్ట్ క్యాడర్ లోని పిఎస్హెచ్ఎంలకు సీనియారిటీ 40 మంది లోపు పిల్లలు ఉంటే ప్రైమరీ మోడల్ స్కూల్ కుదింపు, గత బదిలీల ఉత్తర్వుల మేరకే రేషనలైజేషన్ పోస్టుల సర్దుబాటు. టీచర్ల సీనియారిటీ జాబితా పోస్టుల సర్దుబాటుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ఆధారంగా
1519 మంది టీచర్లు సాధారణ సీనియారిటీ జాబితాను సబ్జెక్టుల వారీగా విడుదల చేశారు. వాటిపై అభ్యంతరాలు స్వీకరించారు. ఈ నెల 30లోగా సబ్జెక్టుల వారీగా సీనియారిటీ రేషనలైజేషన్ జాబితాలు రూపొందించి పంపాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు పంపారు. దీంతో జిల్లా విద్యాశాఖ సీనియారిటీ జాబితాలతో పాటు పోస్టుల సర్దుబాటుపై కుస్తీ పడుతోంది. ఐటీ సెల్ సిబ్బంది క్యాడర్ల వారీగా టీచర్ల వివరాలతో పాటు వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తూ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటి వారీగా జాబితాలను తుది మెరుగులు దిద్దుతున్నారు. అదే సమయంలో రేషనలైజేషన్ నిబంధనల మేరకు ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అక్కడ ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారు, మిగిలిన టీచర్ పోస్టులను ఏ స్కూలుకు సర్దుబాటు చేయవచ్చో లెక్కలు తీస్తున్నారు. ఈ నెల 15 వరకు పిల్లల ఎన్రోల్మెంట్ ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ రోజుకు అడ్మిషన్లు పూర్తి చేయాలని, అప్పటికి వచ్చే ఎన్రోల్మెంట్ మేరకే పిల్లలకు తల్లికి వందనం మంజూరు చేయడంతో పాటు రేషనలైజేషన్ పరిగణనలోకి తీసుకుంటామని చెబుతున్నారు. పాతవే ప్రామాణికం. టీచర్ల బదిలీలు ఏటా మే నెలలో చేపట్టేలా ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. ఆ మేరకు గతేడాది మే నెలలో వేసవి సెలవులోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి ఉపాధ్యాయుల విభజన నేపథ్యంలో వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు చేపట్టే అవకాశం లేదని రాష్ట్ర అధికారులే అంటున్నారు. కొంత ఆలస్యమైన టీచర్లను పోస్టుల వారీగా విభజించి బదిలీలు చేయాలనే యోచనలో ఉన్నారు. అందుకే ఉన్న పోస్టులు గతేడాది బదిలీల్లో అమలు చేసిన జీవోల మేరకు రేషనలైజేషన్ సర్దుబాటు చేయాలని రాష్ట్ర యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు పాఠశాలల్లో పిల్లల ఎన్రోల్మెంట్ తీసుకుని రేషనలైజేషన్ చేసి టీచర్లను ఈసారి సర్దుబాటు చేయనున్నారు. నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి పంపితే జూన్ 12వ తేదీ పాఠశాలలు తెరిచేలోపు టీచర్ల రేషనలైజేషన్ సర్దుబాటు పూర్తి చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అడుగులు వేస్తున్నారు. ఆ మేరకు టీచర్ల సీనియారిటీ జాబితాతో పాటు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సబ్జెక్టుల వారీగా రేషనలైజేషన్ చేయనున్నారు. పోస్టులు చూపిస్తూ మిగిలిన వాటిని అధిక మంది పిల్లలున్న స్కూళ్లకు సర్దుబాటు చేస్తున్నారు. ఈ నెల 15 వరకు వచ్చిన అడ్మిషన్లను బట్టి సర్దుబాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో టీచర్లు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సబ్జెక్ట్ క్యాడర్ సీనియారిటీలోనే పిఎస్హెచ్ఎంలు. గతేడాది బదిలీలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయించి 1 నుంచి 5వ తరగతి వరకు ఒక టీచర్ను నియమించారు. ఆ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు పర్యవేక్షణకు ప్రత్యేకంగా పిఎస్హెచ్ఎం పోస్టు క్రియేట్ చేసి స్కూల్ అసిస్టెంట్ నియమించారు. ఇప్పుడు సీనియారిటీలో వారిని ఎక్కడ కూర్చోబెడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఎస్హెచ్ఎంలుగా వెళ్లిన స్కూల్ అసిస్టెంట్లను ఆయా సబ్జెక్ట్ క్యాడర్ లోని వారి సీనియారిటీని బట్టి జాబితాలో ఉంచుతున్నారు. రేషనలైజేషన్ లో ఈసారి 40 మంది కన్నా తక్కువ పిల్లలు ఉన్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలను రద్దు చేసి అక్కడున్న పిఎస్హెచ్ఎం పోస్టును ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 40 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలపై రేషనలైజేషన్ ప్రభావం పడనున్నట్లు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి టీచర్ల సర్దుబాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక మరోపక్క ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ, జనరల్, వొకేషనల్ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ లో సమాధాన పత్రాల తాజా స్థితిని తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష సూచించారు. ఫలితాలను డౌన్లోడ్ చేసే సందర్భంలో ఏవైనా వ్యత్యాసాలు, సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్ డెస్క్ నంబర్ 9392911819 కు సంప్రదించాలని ఆయన తెలిపారు. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసినటువంటి విద్యార్థులు వారికి సంబంధించిన ఫలితాలను మరి అధికారిక వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.